హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనము పాలకూర చింతాకు పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, టమాటా, ఆనియన్స్, ఎండుమిర్చి, పసుపు, చింతాకు, పాలకూర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. కందిపప్పు అయితే మనం ముందే నానపెట్టుకోవాలి. పాలకూరను కట్ చేసి పెట్టుకున్నాను. టమోటాలు, పండుమిర్చి, పసుపు, చింతాకు అయితే మన గార్డెన్లోనే వచ్చింది. చాలా ఫ్రెష్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేత్తో నలిపినట్టుగా కుక్కర్లో వేసి విజిల్స్ అయితే వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు గచాపచాగా దంచి వేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు వేసి 5 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చింతాకు పప్పు అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ పప్పాయి వచ్చేసి మన గార్డెన్లోనే వచ్చింది. చాలా పండుమాగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇలా మీకు ఫ్రెష్గా తినడం ఇష్టమా? కామెంట్ చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.